హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ముందైతే వంటింట్లోకి వెళ్ళాం పదండి. ఇగోండి, ఓ పక్కన రైస్ అవుతుంది అండ్ కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసి ఆ తొక్కలన్నీ పక్కన పెట్టాను. అలాగే కూర కోసం ఈరోజు ఆలుగడ్డ కాలీఫ్లవర్ రెండు కలిపి కాస్త నీళ్లు తక్కువైనాయి అండ్ చూసుకోవడం లేట్ అయ్యేసరికి కాస్త అడిగంటింది, కానీ ఫైనల్గా అయితే చక్కగా ఉడికాయి. వీటితోటి కూర చేస్తాను. అండ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకునే రెండు మంచి టేస్టీ రెసిపీస్ మీతో చెప్తాను. అవి చాలా సింపులే, కానీ దాంట్లో ఎలా తయారు చేసుకోవాలి, వాటి ఉపయోగాలు ఏంటనేవి మీకు చెప్పినప్పుడు మనకు అవి తినాలి అని కూడా మనసుకు అనిపిస్తుంది. సో రీసెంట్గా ఇది ఒక బుడ్డ చాకు ఒకటి తీసుకున్నాను, చాలా బాగుంది. ఎప్పుడు పెద్దగా హ్యాండిల్ చేసేదని. అంతకుముందు నా దగ్గర సెరామిక్ది మేయర్ బ్రాండ్ది ఉందండి. కొంచెం కాస్ట్లీయే, కానీ అది అసలు ఎంత బాగుందో. కాకపోతే పిల్లలకి ఏం తెలుసు, మనకి చెప్పకుండా ఏవేవో ప్రయోగాలు చేయడానికి తీసుకెళ్ళి అది సెరామిక్ది కదా విరగొట్టేశాడు. ఇంకా అయ్యో అసలు ఎంత బాధపడ్డానో. స్టెయిన్లెస్ స్టీల్ దానికంటే కూడా చాలా షార్ప్గా ఉండేది, చాలా కన్వీనియంట్గా ఉండేది. ఏం చేస్తాం, మగపిల్లలు ఉంటే ఇలాగే చాలా డ్యామేజ్ చేస్తూ ఉంటారు ఇంట్లో. సో నాకు ఈ చిన్న చాకుని చూసినప్పుడల్లా అదే గుర్తొస్తూ ఉంటుంది. అండ్ ఈరోజు మీకు చెప్తానన్న ఇంకొక బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పెసరట్టు. ఆల్రెడీ పెసలు నేను ఒక కప్పు పెసలు సపరేట్గా గిన్నెలో 2 సార్లు కడిగేసి మంచినీళ్ళు పోసేసి నానబెట్టి ఉంచాను. అండ్ ఇంకా బియ్యంలో కొన్ని అడిషనల్గా వేసినవన్నీ కూడా మీతో చెప్తాను. ఈ లోపల స్టవ్ మీద కూర పెట్టేసేస్తే చిన్నగా అది అవుతూ ఉంటుంది. తర్వాత మనం గ్రైండింగ్ వర్క్ అయితే చేసుకోవచ్చు. కాస్త తాలింపు దినుసులు అవి వేసేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేశాను. అండ్ ఈ చిన్న కడాయి గురించి మీకు చాలాసార్లు చెప్పాను. ఇది స్టీల్దే, కానీ చాలా మంచిగా నాన్ స్టిక్ లాగా పనిచేస్తుందండి. బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. మీకు వ్యూ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను స్క్రీన్ మీద, అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటే ఇస్తాను. మీరు డైరెక్ట్గా ఇండస్ వ్యాలీ నుంచి కొనుక్కుంటే మాత్రం మోర్లా స్వప్న అనే ఒక కోడ్ ఉంటుంది, మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అది ఉపయోగించారనుకో మీరు ఇండస్ వ్యాలీకి వెళ్ళిపోయి ఈ కడాయి వెతుక్కొని, లేదు ఏది తీసుకున్నా సరే ఆ మోర్లా స్వప్న అనే కోడ్ ఉపయోగిస్తే మీకు 12% అప్ టు 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 100 నుంచి 200 వరకు ఈజీగా తగ్గుతుంది. సో ఎవరైనా కొనుక్కోకుండా ఇంకా తీసుకోవాలనుకుంటే హ్యాపీగా ఆ కడాయి తీసుకోండి. మీకు కూరలకి బాగుంటుంది, ఫ్రైలకి బాగుంటుంది, ఈవెన్ గారెలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది. నేనైతే ఎస్పెషల్లీ దానికే వాడతాను. గారెలకి చక్కగా చిన్నగా దగ్గరగా గుంటగా ఉంటుంది, వేసుకోవడానికి చేసుకోవడానికి కన్వీనియంట్గా కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఈ బియ్యంలో నేను మనం మామూలుగా ఉదయాన్నే నానపెడతాను చూడండి, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, అవి కొన్ని అవిసె గింజలు, కొన్ని చియా సీడ్స్ కూడా వేసేసి ఇవన్నీ కూడా నానపెట్టేసి ఉంచాను. వీటిని మామూలుగా పిల్లల్ని తినండి అంటే తినరు జనరల్గా. అలా అని చెప్పి ఇంట్లో ఒక్కొక్కరికి ఇవ్వాలంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన టేస్ట్. ఒకళ్ళు తింటారు, ఒకళ్ళు తింటారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా అందరికీ ప్రోటీన్ వాళ్ళ శరీరంలోకి వెళ్ళిపోవాలంటే మనము రోజువారీ వంటలు స్పెషల్గా తినే టైమింగ్స్, స్పెషల్గా తినే పద్ధతులు పెట్టుకోకుండా మనం చేసుకునే దాంట్లోనే వీటిని కలిపేసేసుకున్నాం అనుకోండి, వీటి కోసం ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉండదు కదా అని అనిపించి నైట్ బియ్యం నానపెట్టేటప్పుడే దాంట్లోనే ఈ 3 సీడ్స్, చియా సీడ్స్ కలిపిన మిక్స్ ఉంటుంది, అదొక 2 స్పూన్లు వేసేసాను. అలాగే అవిసె గింజలు కూడా వేసాను. అవిసె గింజల్లో మనకి మంచి ఏమంటారు ఒమేగా 3 అవేమో ఉంటాయి. లేడీస్కి చాలా మంచిది. ఎప్పుడు కూడా హై డోసెస్ అయితే తీసుకోకండి. చాలామంది ఏంటంటే ఒక పదార్థాన్ని మంచిది అని చెప్తే దానికి బెల్లం కరిగించేసేసి లడ్డూలు చేసేసి పెట్టేస్తూ ఉంటారు. కొన్ని ఐటమ్స్ తక్కువ డోసులో మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. అవి కొంతమందికి లేడీస్కి ఉపయోగపడతాయి, కొన్ని జెంట్స్కి ఉపయోగపడతాయి. కాబట్టి తీసుకునే పదార్థాలు కాన్షియస్గా తీసుకోవాలి, అది తెలుసుకోండి. అన్నిటినీ లిమిట్గా తీసుకోవాలి. మనం సాధ్యమైనంత వరకు మన డైలీ మీల్స్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఈ కొత్తగా ఎక్స్ట్రాగా వీటన్నిటిని మెయింటైన్ చేయాలా అంటే, మీతో పాటు నేను కూడా రీల్స్ అవి చూస్తూ ఉంటాను కదా, ఆరోగ్యానికి సంబంధించినవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి సజెస్ట్ చేస్తారు. ఇది పరగడుపున తినండి అంటే పరగడుపున తినేవే చాలా పెద్ద లిస్ట్ ఉన్నాయి. సో అలా మిస్ అవ్వకుండా మనం ఏంటంటే ఇలాంటి వాటిలో యాడ్ చేసుకుంటే డైలీ మనం తినే ఫుడ్ తోటే వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేనంతా పెసలు కడిగినవి వేసుకున్నాను, మనం బియ్యం నానపెట్టుకున్నవన్నీ వేసుకున్నాము, పచ్చిమిర్చి వేసాను, అలాగే జీలకర్ర వేసాను, అల్లం వేసాను, కరివేపాకు చూసారా ఎంత వేసాను. కరివేపాకు వేస్తే మంచి కలర్ వస్తుంది పెసరట్టుకి. అసలు ఏ కోసైనా మీకు ఆ కరివేపాకు వాసన కూడా తెలియదు అనమాట. సూపర్ ఎమ్మీగా ఉంటుంది. మీరు ట్రస్ట్ మీ నమ్మరు. చివరిగా పసుపు వేసాను. అండ్ ఈ మధ్య కాలంలో ఇన్ని సంవత్సరాలకి నేను తెలుసుకున్నది ఏంటంటే, పసుపు ఏదైనా మనం తీసుకున్న ఫుడ్లోది శరీరం గ్రహించాలి అంటే
ఖచ్చితంగా పెప్పర్ ఉండాలి, అంటే మిరియాలు ఉండాలంట. ఇది నేను రీసెంట్గా తెలుసుకున్నది, అందుకని చెప్పేసి మిరియాలు వేసాను. లేదంటే పెసరట్లో మిరియాలు వేయాల్సిన అవసరం లేదు. మీరు పసుపు వేయకపోతే మిరియాలు కూడా వేయాల్సిన అవసరం లేదు. నాకు ఆ పసుపు వేసినప్పుడు దోశలు వేస్తే వచ్చే కలర్ ఇష్టము. చివరిగా సరిపడినంత ఉప్పు వేసాను. ఫ్లోలో వీడియో షూట్ చేస్తే ఎక్కువ వేసేసానని చెప్పి మళ్ళీ కొంచెం తీసేసాను. ఈ పసుపు వేసింది మన శరీరం ఎక్కువగా గ్రహించాలి. కర్క్యూమిన్ అనే పదార్థం అంటే మిరియాల్లో ఉండేటటువంటి ఏదో ఎంజైమో ఏదో సంథింగ్ యాడ్ అవ్వాలన్నమాట. అందుకని కొన్ని మిరియాలు కూడా వేశాను. ఈ విధంగా చక్కగా అన్నీ కలిసేలా గ్రైండ్ చేస్తే మీరు అందులో బియ్యం వేసుకుని తిన్నా కూడా మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇంకా కొన్ని పాయింట్స్ టెక్నికల్గా మాట్లాడాలంటే, ఏదైనా ఫుడ్ మనం తీసుకున్నప్పుడు తొందరగా బియ్యం అనేది అరిగి మనకి షుగర్ రిలీజ్ అవుతుంది. కాబట్టి షుగర్ వాళ్ళు బియ్యం తినొద్దు అంటారు. కానీ మనం తీసుకునే పదార్థంలో కాస్త ప్రోటీన్ కంటెంట్ ఉంటే డైజెషన్ అనేది స్లోగానే అయ్యి స్లోగానే మనకి షుగర్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు తీసుకునే ఫుడ్తో పాటుగా ఫైబరు అలాగే ప్రోటీన్ ఉండేలాగా యాడ్ చేసుకుంటే మనం తీసుకునే ఆహారం అనేది తొందరగా షుగర్ స్పైక్ అనేది ఇవ్వదు. అందుకనే బియ్యం తినొద్దు అంటారు. అంతేగాని బియ్యం ఏమి చెడ్డది కాదు. సో ఇక్కడ మనం బియ్యం వేసుకోవడం వల్ల మంచి టేస్ట్, టెక్స్చర్తో పాటుగా ఆరోగ్యానికి నాకు కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం. కాబట్టి మంచిగా వీటితోటి మీరు ఈ కాంబినేషన్లో దోశలు వేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటాయంటే పిల్లలు వాళ్ళు నట్స్ తినలేదని బాధపడాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పేసి ప్రోటీన్ ఇవ్వట్లేదని కాదు, పెసలు మినుముల కంటే కూడా పెసల ఆరోగ్యానికి చాలా మంచివి. కాబట్టి చక్కగా మీరు ఈ విధంగా పెసరట్టు చేసినప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇవేంటంటే కొంచెం చేయడానికి ఎక్స్ట్రాగా టైం టేకింగ్ పనులు అనిపిస్తే కానీ కొంచెం ఎఫర్ట్ పెట్టామంటే ఆరోగ్యకరంగా మనం బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. మనం ఉదయం తీసుకున్న బ్రేక్ఫాస్ట్ మన డే అంతా కూడా మనం మంచిగా హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ప్రాసెస్ చేసే లోపల ఇవ్వండి, కూర చక్కగా ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కదా మనం, కాలీఫ్లవర్ ఆలు తొందరగా అయిపోయింది. ఏముంది, కాస్త ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసాము, అందులో పసుపు వేసాను. వేసిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసేసి కలిపేసేసి చక్కగా మూత పెట్టేసి ఉప్పు పసుపు వేసేసి కలిపి మూత పెట్టామంటే దగ్గరికి కాస్త మగ్గుతుంది. కొన్నిటికి నేను టమాటా వేస్తాను, కొన్నిటికి వేయను. ఈ కూర టమాటా వేయకపోయినా బాగుంటుంది. టమాటా వేస్ట్ చేస్తే వేరియేషన్ వేరేగా ఉంటుందన్నమాట. చివరిగా కాస్త ఏమంటారు కారం కూడా వేసేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే చపాతీకి పూరికి ఇలాంటి కర్రీ చేసి పక్కన పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకా గ్రేవీగా చేసుకుంటే వాటికి ఇంకా బాగుంటుందిలేండి. ఎస్పెషల్లీ ఇలా ముద్దగా వండుకునే కూర మనకి అన్నంలోకి అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఈవెన్ చపాతీకైనా కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. కొన్ని కూరలు ఇలా ప్లెయిన్గా చేస్తాను, కొన్ని విడిగా చేస్తాను. అండ్ ఇందాక చెప్పినట్టుగానే కూరల్లో మనం ప్రతి కూరలో పసుపు వేసుకుంటాం కాబట్టి మిరియాలని పొడి చేసి ఉంచుకొని కొంచెం మిరియాల పొడి కూడా వేయడం చేసుకోండి. ఈ రోజుల్లో మనం కారం వాడుతున్నాం, కానీ పూర్వపు రోజుల్లో అసలు కారం వేసేవాళ్ళు కాదంటే మిరియాలే వాడేవాళ్ళు అంట. కాకపోతే మనకు అలవాటైపోయిన పద్ధతిని దాటి మళ్ళీ ఏదో కొత్తది చేస్తే వింతగా చేస్తున్నట్టుగా జనాలు చూస్తారు, మనం కూడా వింతగా ఫీల్ అవుతాం. కాబట్టి కనీసం మనం చేసేది చేస్తూ పాత పద్ధతిని కొంచెం యాడ్ చేసుకుంటే మనం మనం ఆరోగ్యంగా తినొచ్చు, హెల్తీగా కూడా ఉండొచ్చు. నాకు తెలిసినవి మీతో షేర్ చేస్తున్నాను. ఇంక ఇలాగ తెలుసుకుంటున్నా నాకు మంచిగా అనిపించిన విషయాలన్నీ కూడా మీతోటి ఇలా డైలీ వ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటాను. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకొని మన వాట్సాప్ ఛానల్ నెంబరు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫాలో అయితే ఏ నోటిఫికేషన్ యూట్యూబ్లో వచ్చినా రాకపోయినా మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ పెడుతుంటాను ఏదైనా వీడియో వేసిన తర్వాత. సో ఫైనల్గా గార్నిషింగ్కి కొత్తిమీర అయితే కట్ చేస్తున్నాను. అండ్ ఇంకొక బ్రేక్ఫాస్ట్ ఐటెం చెప్తాను కదా, మనం ఎప్పుడైనా నైట్ టైం ఒక్కొక్కసారి వంట చేశాక కొంచెం అన్నం మిగిలిపోతుంది కదండి. సో అన్నాన్ని అలాగ చద్ది చేసి పాడు చేసుకుని పడేసుకునే కంటే కాస్త పెరుగు వేసేసి కొంచెం నీళ్లు గ్లాస్తో మజ్జిగ చేసేసి అందులో వేసేసి ఉప్పు వేయకుండా అలాగా ఒక చిన్న ఉల్లిపాయలు ఏదైనా ఉంటే వేయడమో, లేదంటే ఒట్టిగా అయినా సరే మూత పెట్టేస్తే మార్నింగ్కి మంచిగా అది B12 అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందంట. అలాంటి ఆహారం తీసుకుంటే కడుపు కూడా చల్లగా ఉంటుంది. కొంచెం గ్యాస్ అలాగే కాస్త మంట అట్లా పొట్టలో మంట అంటారు చూడండి, అలాంటి వాళ్ళు ఇలాంటి ఫుడ్ని తీసుకుంటే ఉదయం పూట కడుపులో చల్లగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది కాబట్టి చలికాలం టైంలో అవాయిడ్ చేయడమే బెస్ట్. ఎందుకంటే కూలింగ్కి ఇంకా జలుబు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడన్నా కొంచెం మిగిలినప్పుడు నేను రాత్రి అన్నం మిగిలితే కాస్త మజ్జిగ కలిపేసి ఉంచాను. ఉదయం దాంట్లో కాస్త ఉప్పు వేసేసి మిక్స్ చేసుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చెప్పుకుంటారు, కానీ మీరు మజ్జిగ అన్నంలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి నోట్లో తింటూ ఉండండి. అసలు ఎంత బాగుంటుందంటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అందుకే నేను సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొంచెం ఉంచి యాడ్ చేసుకొని తయారు చేసుకున్నాను.
కుదిరితే పెసరట్టు బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇదే సరిపోతే దీంతో ఎండ్ చేసేసి మా ఆయనకి మాత్రం వేసిస్తాను. సో ఇదండి ఇవాళ సింపుల్ వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో చేయండి. అండ్ మన వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్ ఛానల్ ఫాలో అయితే నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.